వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది సౌత్ ఇండియా ట్రిప్లో మన ఫస్ట్ డే. ఈ వీడియో వచ్చేసి November 8th రికార్డ్ చేసింది. ఈరోజు మామూలుగా యాక్చువల్గా ప్లాన్ వచ్చేసేసి కడప నుంచి కొడైకెనాల్ అనుకున్నాం. ఇది మనకు ఒక అరౌండ్ 610 కిలోమీటర్స్ వస్తుంది. నథింగ్ బట్ కడప టు గోవా అనుకోండి. అట్లా ఆ ప్లాన్ అనుకున్నాం, కానీ ఆ ప్లాన్ కొంచెం డిలే అయ్యేసి ఆఫ్టర్నూన్ 3కి అయింది స్టార్ట్. ఆఫ్టర్నూన్ 3కి స్టార్ట్ అయినాం కడప నుండి. ఈరోజు మేము కొడైకెనాల్కి అయితే అస్సలు రీచ్ అయితే అవ్వలేం. అందుకనేసి ఏం ప్లాన్ చేసామంటే, నేను చాలా వరకు నైట్ రైడ్ అవాయిడ్ చేస్తాను ఈ బైక్లో. ఎందుకంటే బికాస్ దీనికి ఇంకా ఫాగ్ లైట్స్ ఏం నేను పెట్టియలేదు ఫిట్టింగ్. అందుకనేసి నేనేం ప్లాన్ చేసామంటే, ఈరోజు మినిమం ఒక 200 కిలోమీటర్స్ కడప నుండి, అది ఏ డెస్టినేషన్ వస్తే అది ఫస్ట్ మినిమంలో మినిమం మదనపల్లి టచ్ చేసేసి ఇంకా రిమైనింగ్ ఏదొస్తే దాని తర్వాత ఇంకెంత కవర్ చేస్తామో ఈ నైట్ 7:30 కల్లా అనుకొని ప్లాన్ చేసాము. ఫస్ట్ అయితే ఇది ప్లాను. దెన్ ఇంతవరకు పోతుందో చూడాలి. జర్నీలో మనకు తగిలే ఫస్ట్ నేషనల్ హైవే ఇది NH40. ఈ NH40లో మనము రాయచోటి వరకు జర్నీ చేసి అక్కడి నుంచి మనం మళ్ళీ NH340 తీసుకొని మదనపల్లికి పోతాము. అంతవరకు ఒక 55 కిలోమీటర్స్ మనం ఇదే NHలో జర్నీ చేస్తాము. ఈ NHలో మనకు తగిలే మెయిన్ ఘాట్ రోడ్ ఇది. ఒకటే ఘాట్ రోడ్ ఉంటుంది. ఈ ఘాట్ రోడ్ మనకు ఒక 3 కిలోమీటర్స్ వరకు డిస్టెన్స్ ఉండొచ్చు. ఈ ఘాట్ రోడ్ బస్సెస్కి కానీ లారీలకు కానీ చాలా డేంజరస్ ఇది. ఎందుకంటే ఇక్కడ మనం చాలా రెగ్యులర్గా లారీలు అనేవి యాక్సిడెంట్ ఎక్కువ అవుతూ ఉంటాయి ఘాట్ రోడ్లో. ఈ ఘాట్ రోడ్ మనకు రైనీ సీజన్ కానీ ఆ వింటర్ సీజన్ కానీ బైక్స్కి మీరు బైక్లో వచ్చేటట్టయితే మీకు ఈ ఏరియాలో చాలా అంటే చాలా బాగుంటుంది. ఆ వెదర్ కానీ మీకు చాలా వాటర్ ఫాల్స్ కనపడతాయి. ఫాగీ మొత్తం వింటర్ సీజన్ వస్తే ఆ వెదర్ మొత్తం ఫాగ్ మొత్తం ఉంటుంది. బట్ నైట్ టైమ్స్ అండ్ ఎర్లీ మార్నింగ్ అయితే మీకు వ్యూ కూడా కొంచెం చాలా తక్కువ ఉండొచ్చు. మీరు స్కిప్ చేస్తే బెటర్. ఘాట్ రోడ్ దిగుతున్నాం. ఈ ఘాట్ రోడ్ దిగుతూనే మనకు వచ్చే ఫస్ట్ ప్లేస్ గువ్వల చెరువు. ఈ గువ్వల చెరువులో దొరికే పాలకోవ కోసం కడప నుంచి చాలామంది వస్తారు. దాంట్లో నేను ఒకండి. నేను చాలాసార్లు వచ్చాను ఈ పాలకోవ కోసము. ఈ హోల్ సౌత్ ఇండియా ట్రిప్లో సేఫ్టీ ఇంపార్టెంట్ కాబట్టి నేను నాకు నా ఫ్రెండ్ కోసం నేను కొన్ని ఎక్విప్మెంట్ తీసుకున్నాను. అవి ఆల్ ఎక్స్ట్రీమ్ నుంచి నీ అండ్ ఆర్మ్ గార్డ్స్, అలాగే బకాబుకి నుంచి ఒక యాంకిల్ లెంగ్త్ షూస్, ఈ 2 తీసుకున్నాను మెయిన్గా నేను. అండ్ రైడింగ్ జాకెట్ వచ్చేసి నాకు సుజుకి ప్రొవైడ్ చేస్తా అన్నారు. అందుకని నేను పర్చేస్ కొంచెం ఆపాను, బట్ డెలివరీ లేట్ అయిపోయింది అది. ఈ ట్రిప్లో మనకు ఫస్ట్ వచ్చే టోల్ ప్లాజా రాయచోటిది. ఇది రాయచోటి వస్తుందనగా ఈ టోల్ ప్లాజా మనకు తగులుతుంది. మనకు ఈ హోల్ సౌత్ ఇండియా ట్రిప్లో తగిలే ఫస్ట్ టోల్ ప్లాజా రాయచోటి టోల్ ప్లాజా. ఇది రాయచోటి ఒక 4 to 5 కిలోమీటర్స్ ఉండగా ఈ టోల్ ప్లాజా ఉంటుంది. ఈ హోల్ సౌత్ ఇండియా ట్రిప్లో నా లగేజ్ అండ్ నా ఫ్రెండ్ లగేజ్ కోసం నేను ఒక 2 బ్యాగ్స్ పర్చేజ్ చేశాను గార్డియన్ గేస్ నుంచి. ఆ లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఒకటి 70 లీటర్స్ టాప్ బ్యాగ్ అండ్ ఒక చిన్న ట్యాంక్ బ్యాగ్ కూడా పర్చేజ్ చేశాను. ఆ 2 పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగున్నాయి. ఇప్పుడు మనము రాయచోటి ఎంటర్ అవుతున్నాం. అవుట్స్కర్ట్స్లో ఉన్నాం. స్ట్రైట్ పోతే రాయచోటి టౌన్ అండ్ రైట్ తీసుకుంటే మనము రింగ్ రోడ్ నుంచి మదనపల్లి రూట్ పోతాం. ఈ టౌన్ నుంచి కూడా మనం మదనపల్లి రూట్ పోవచ్చు, బట్ ట్రాఫిక్ ఏమైనా ఉండొచ్చేమో అనేసి నేను ఈ రింగ్ రోడ్ తీసుకొని మదనపల్లి రూట్ స్టార్ట్ అయ్యాను నేను. ఈ మదనపల్లి రూట్ మనకు ఇక్కడ నుంచి రింగ్ రోడ్లో ఒక 3 to 4 కిలోమీటర్స్ జర్నీ చేసిన తర్వాత మనకు ఒక రైట్ వస్తుంది. ఈ రైట్ తీసుకుంటే మనము మదనపల్లి రూట్ అయిన NH340కి కట్ అవుతాం. ఈ NH340 మీదుగా మనము మదనపల్లికి గుర్రంకొండ అంగల్ నుంచి పోతాం. NH340 కూడా మనకి ఆ ఫ్లో అనేది ట్రాఫిక్ ఫ్లో కూడా చాలా తక్కువ ఉంటుంది, మరీ అంత ఎక్కువేం ఉండదు. ప్లేసెస్ మొత్తం ఈ రూట్ మొత్తం మనకి కొండలతో కవర్ అయి ఉంటుంది. అవతల ఇవతల కొండలు పచ్చగా ఉంటుంది, చాలా మంచిగా ఉంటుంది రూటు. కానీ ఒక 2-way రూట్ ఇది అంతే. మనకు ఒక పెద్ద రూట్ ఏమి ఉండదు. రోడ్స్ అయితే ఒక 2-way రూట్. మనకు సైడ్కి కొంచెం అవతల ఇవతల స్పేషియస్ ఉంటుంది, కొంచెం స్పేషియస్గా. మనకు ఈ ట్రిప్లో తగిలే సెకండ్ టోల్ ప్లాజా ఇంకా మదనపల్లికి ఒక 20 to 30 కిలోమీటర్స్ ఉండగా ఈ టోల్ ప్లాజా మనకు తగులుతుంది. ఇది NH340లో మనము పోయే ఫస్ట్ అండ్ లాస్ట్ టోల్ ప్లాజా అయితే. ఇక్కడ నుంచి మనము స్ట్రైట్ ఇంకా మళ్ళీ మదనపల్లిలో NH42 కట్ అయ్యి అక్కడ నుంచి స్టార్ట్ అవుతాం.
ఇప్పుడు ఎవరైనా నేను ఒక చిన్న సజెషన్ ఇస్తాను. ఎవరైనా ఇప్పుడు మేము లాంగ్ ట్రిప్స్ బైక్లో ట్రావెల్ ఐ మీన్ ప్లాన్ చేస్తున్నామంటే నేనైతే కొన్ని టిప్స్ ఇస్తాను మీకు. ఎవరైనా ఇప్పుడు లాంగ్ ట్రిప్ ఇప్పుడు ప్లాన్ చేయాలనుకుంటే మీరు ఫస్ట్ మీ బైక్ని కండిషన్లో పెట్టుకోండి. ఏదర్ ఆ బైక్ ఇప్పుడు సపోజ్ మీరు ఒక 200 నుంచి 300 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తున్నారంటే బైక్ ఎలా ఉంది, అన్ని కిలోమీటర్స్ జర్నీ చేయగలుగుతా, ఇంజిన్ ఆయిల్ ఉందా, బ్రేక్ ఆయిల్ ఉందా, లేకపోతే క్లచ్ వైర్స్ కానీ బ్రేక్ వైర్స్ కానీ బ్రేక్ ప్లేట్స్ కానీ కరెక్ట్ ఉన్నాయా, అరిగిపోయా అని చెక్ చేసుకోండి. దాని తర్వాత మీరు ట్రిప్ స్టార్ట్ చేయండి. ఎందుకంటే మనకు మధ్యలో ఎక్కడైనా మీరు బైక్ ఆగిపోతే మీకు చాలా అంటే చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే నేను ఆల్రెడీ లాస్ట్ టైం నా బైక్లో గోవా ట్రిప్ పోయినప్పుడు నేను చాలా ఫేస్ చేశాను దానివల్ల. అందుకే మీకు ఈ సజెషన్ ఇస్తాను నేను. ఇప్పుడు మనము ఇక్కడ నుంచి మనం రైట్ తీసుకుంటే మనకు బెంగళూరు రూట్ వస్తుంది. మనకు స్ట్రైట్ పోతే NH42 రూట్ వస్తుంది. నాకు కొంచెం కన్ఫ్యూజ్ అయ్యి ఇక్కడ ఆగాను నేను, ఇక్కడ నుంచి ఎలా పోవాలనేసి. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం స్ట్రైట్ NH42కి స్టార్ట్ అవుతున్నాం. ఈ రూట్ మనకు కుప్పం వరకు ఉంటుంది డే 1లో. మళ్ళీ అగైన్ డే 2లో కూడా కొడైకెనాల్ కూడా ఈ రూట్ కొంచెం NH42 మనం టచ్ చేస్తాము. ఈరోజు మనం కుప్పం డెస్టినేషన్గా పెట్టుకున్నాం. ఇక్కడ నుంచి అగైన్ ఒక 100 కిలోమీటర్స్ ఉంది మదనపల్లి నుండి. కుప్పం మనకు ఐ మీన్ ఒక తమిళనాడు అండ్ కర్ణాటక ఆంధ్ర 3 బార్డర్స్ ఉంటాయి అక్కడ. నేను కుప్పంలో నేనేం గమనించానంటే అక్కడ వెండర్స్కి ఐ మీన్ షాప్స్ ఉంటాయి కదా, షాప్స్ వాళ్ళకి తమిళ్ వచ్చు, కన్నడ వచ్చు, తెలుగు వచ్చు, 3 భాషలు వచ్చు వాళ్ళకి. ఇక్కడ నుంచి మనకు NH42 రూట్ అయితే చాలా ఐ మీన్ ఎట్లా చెప్పాలి చండాలంగా ఉంటుంది. మధ్యలో గుంతలు కానీ ఇవి కానీ ఐ మీన్ ఫ్లో కూడా చాలా ఎక్కువ ఉంటుంది. ఏమో ఇంతవరకు మనకు కడప నుంచి మదనపల్లి వరకు నాకు ఎక్కడ ఫ్లో అయితే చాలా తక్కువగానే ఉంది, కానీ బట్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయిన తర్వాత నాకు మధ్యలో ఫ్లో అయితే ఎక్కువ ఉంది. ఐ మీన్ బస్సెస్ కానీ వెహికల్స్ కానీ చాలా ఎక్కువ కనిపించాయి. ఇంతవరకు నేను ఒక పిట్ స్టాప్ కూడా తీసుకోలేదు ఐ మీన్ టీ బ్రేక్ కోసం. మళ్ళీ ఇక్కడ మధ్యలో దారి ఎట్లా పోవాలా ఐ మీన్ చాలా రైట్ లెఫ్ట్ టర్నింగ్స్ ఉన్నాయి. బట్ నాకు కొంచెం కన్ఫ్యూజ్ అయ్యి మ్యాప్స్ పెట్టుకున్నాను ఇంకా నావిగేషన్ నుంచి ఐ మీన్ ఎట్లా పోవాలా, స్ట్రైట్ పోవాలా లేదా అనేసి ఇంకా మొబైల్ పెట్టేసేసి నావిగేషన్లో స్టార్ట్ అయ్యాను. ఇక్కడ నుంచి నేనేమనుకున్నామంటే పుంగనూరులో ఒక స్టాప్ తీసుకుందామని అనుకున్నాము. ఐ మీన్ ఒక పిట్ స్టాప్ లాగా టీ బ్రేక్ లాగా. ఇక్కడ నుంచి మేము స్టార్ట్ అయ్యాము కుప్పంకి. కుప్పంలో మేము నైట్ స్టే చేసాం. అక్కడ V6 రెసిడెన్సీలో నైట్ స్టే చేసాం. అక్కడ నైట్కి 800 రూపీస్ ఛార్జ్ చేశాడు ఇద్దరికి. ఇంకా అక్కడ నుంచి మేము ఎర్లీ మార్నింగ్ 5:30కి అలా అక్కడ నుంచి కొడైకెనాల్కి స్టార్ట్ అవుదాం ప్లాన్ చేసాం. ఇంకా ఇక్కడ పుంగనూరులో టీ బ్రేక్ తీసుకున్నాం. ఇంకా నైట్ అవుతుంది, ఇంకా మొబైల్ కూడా ఏం రికార్డ్ చేయలేదు. ఇంకా ఇక్కడితో డే 1 ఎండ్. ఇది రేపటికి మీకు డే 2 మేము కొడైకెనాల్ ఎలా రీచ్ అయ్యాము, ఏమేమి ప్లేసెస్ కవర్ చేసామని రేపు చూపిస్తాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అలాగే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.